గత వారం దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడండి. ఏంటి ఆ వాగ్దానం చెప్పండి? నేను నీకు లెబనన్ ఇస్తా. లెబనన్ అంటే నేను నాటిన తోట, నేను నాటిన స్థలము, నేను ఫలింపజేసిన చెట్లు, నేను సిద్ధపరిచింది నీకు ఇస్తా. నా చేతి పనిని నీకు ఇస్తా. రెండోది ఏమన్నాడు? కర్మేల్ని నీకు ఇస్తా. అంటే మంచి నేలని నీకు ఇస్తా. మంచి నేల, ఏ విత్తనం వేసినా చక్కగా ఎదగలిగిన, ఫలించగలిగిన నేలని నీకు ఇస్తా. మూడోది ఏమన్నాడు? షారోన్ నీకు ఇస్తా. సుందరమైన అలంకరమైన స్థలము. అదే సమయంలో షారోన్ స్పెషల్ ఏంటంటే మల్టిప్లికేషన్, కావాల్సినంత మల్టిప్లై, ద క్యాటిల్స్, ద ఫోక్స్ మల్టిప్లై అయ్యే స్థలాన్ని నీకు ఇస్తాను. సో దేవుడు అన్నాడు, ఈ మూడు నీ జీవితంలో చేస్తాను. ఇదిగో నూతన ప్రారంభం, సీజన్స్ మారుతుంది, కాలం మారుతుంది. హియర్ ఇస్ అ షిఫ్ట్. నేను ఇది మీకు జరిగించాలని ఆశపడుతున్నాను. కానీ ఊరకనేనా? నీ చేతుల్ని బలపరచు, నీ మోకాలను దృఢపరచు, నీ హృదయంలో ధైర్యం తెచ్చుకో. ఎలా చేతులు బలపరుస్తావు? చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాం, చేతులు ఎత్తి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధిస్తాం. మోకాలు అలాగా, మోకాల ప్రార్థన. అదే సమయంలో మన హృదయంలో దేవుని వాగ్దానాలు ఎత్తిపెట్టుకుని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇట్ ఇస్ బీయింగ్ బోల్డ్, నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో. ఇది చేస్తే దేవుడు ఇచ్చిన దాంట్లో మనము తోటలో పనిచేస్తానికి, ఆయన ఇచ్చింది పొందుకోగలుగుతానికి, ఆయన ఇచ్చిన దాంట్లో నాటడానికి, ఆయన చేసే కార్యాల్లో పాల్గొని పొందుతానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న అందరికీ నాకు తెలుసు, ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ అ చేంజ్, ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ అ షిఫ్ట్. మన పరిస్థితి ఇప్పటికి ఎలాగెళ్తుందేమో కానీ, ఇక్కడ ఉన్నవారు కానీ యథార్థంగా దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభా ఇదిగో ఒక నూతన ప్రారంభం నువ్వు ఇస్తున్నాను అంటున్నావు, ఒక వాగ్దానం నువ్వు చేసావు, నువ్వు జరిగిస్తున్నాను అంటున్నావు. ఇదిగో కనీసం ఇప్పటివరకు అయిపోయింది, ఇప్పుడు ఒక కార్యం జరగాలి, ఇప్పుడు ఒక విడుదల కలగాలి, మరొకసారి రివైవల్ కావాలి, మరొకసారి జయము తేలికతో నా జీవితం ముందుకు సాగాలి, నీవు ఇంకొకసారి మరలా నన్ను దర్శించావా అని ప్రార్థనలో మనం చేరితే కార్యం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు కూడా జీవితంలో ఎన్నో పోరాటాలు ఉన్నవారు ఉన్నారు. కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలుగా పోరాటంలో ఉన్నారేమో. మీకు ఒక సవాల్ అడుగుతున్నాను, ఎప్పుడు అది చివరిసారి మీరు ఉపవాసం ఉండి కనీసం 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినది ఉంది? ఇక్కడ ఎవరన్నా గత 6 నెలలు చేసిన వాళ్ళు ఉన్నారా? చేతులు ఎత్తగలుగుతారా? 3 రోజులు వాటర్ ఫాస్ట్, 3 days జస్ట్ వాటర్, నో ఫుడ్ అండ్ ప్రే. ఇదిగో హార్డ్లీ 4-5 people, ఒక 6 people 7 people అంతే. బైబిల్ అనేక సార్లు చూస్తాం. చాలామంది అంటారు అదేదో పాత నిబంధన. లేదు, అపోస్తుల కార్యాలు చదవండి. నూతన నిబంధనలు కూడా చూస్తాం. అనేక సార్లు వారు ఉపవాస ప్రార్థనలో నిర్ణయములు చేస్తూ, ఉపవాస ప్రార్థనలో దేవుని చిత్తాన్ని వెతుకుతూ, ఉపవాస ప్రార్థనల తర్వాత అభిషేకిస్తాం. దట్ ఈస్ ద ప్రాసెస్. ఈరోజు ఉపవాస ప్రార్థన అంటే చాలా తక్కువ అయిపోయింది. ఈరోజు పండగల కూడికలు అధికంగా ఉన్నాయి కానీ ఉపవాస కూడికలు అంటే కనబడవు. బట్ దెన్ ఉపవాస ప్రార్థన అనేటప్పుడు చాలాసార్లు ప్రజలు రారంటారు. కానీ నేను గమనించింది ఏంటంటే, నిజముగా దేవుని కొరకు ఆశతో, ప్రభా నువ్వు కాకపోతే దిక్కు లేరయ్యా, ప్రభా నువ్వు కాకపోతే ఇంకెవ్వరు కాదయ్యా, ప్రభా నువ్వు కాకపోతే ఇంకెవ్వరు చేయలేరు ప్రభా, దేవా నీవే కార్యం జరిగించాలి ప్రభా అన్న ఆశతో ఎదురు చూసేవారు పరిగెత్తుకుని వస్తారు, వెతుక్కుని వస్తారు. యేసు ప్రభు ఎక్కడున్నాడో వార్త ఎరిగినప్పుడు ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? అవసరతలు ఉన్నవారు వచ్చారు. నిజంగా దేవుడు కార్యం జరిగిస్తున్నాడని నమ్మే ఎవరైనా సరే ఆయన వెతుక్కుని వస్తారు. కానీ అన్ని భోగంలో అనుభవించేవాడు వెతుక్కుని వస్తాడా? సుఖభోగంలో అనుభవించేవాడు సుఖంలోనే ఉంటాడు. నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఎందుకు దేవుడు? ఎందుకంటే ఈరోజు తరం అడిగే ప్రశ్న అదే కదా. వై డు ఐ నీడ్ గాడ్? గివ్ మీ ఎ రీజన్. వై డు ఐ నీడ్ గాడ్? నాకు దేవుడు ఎందుకో ఒక న్యూస్ ఇమ్మంటున్నాడు, ఒక రీజన్ ఇమ్మంటున్నాడు. ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయి, నాకు దేవుడు అక్కర్లేదు. అంటే ఈరోజు మనుషుడికి ఎలాగైపోయిందంటే, ఏదైనా కావాలంటే దేవుని దగ్గరకు వస్తాడంట. ఏదో కావాలంటే దేవుని దగ్గరకు వచ్చిన వారు నిజంగా బిడ్డలు కాదండి, రిలేషన్షిప్ కలిగిన వారు కాదండి. దేవుడు సంబంధం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు.
దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో సంబంధము, సహవాసం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. కేవలం అవసరతను మాత్రం వచ్చిపోయాడు అంటే మంచి స్వభావం కాదు, మంచి బుద్ధి కాదు. అలాంటి వారిని దేవుడు దూరంగా పెడతాడు, దగ్గరికి పెట్టుకోడు. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నానండి, మీకున్న పోరాటాల్లో, మీకున్న కష్టముల్లో, మీ జీవితంలో ఒక నూతన కార్యం జరిగినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా అంటే లేదంటున్నారు. ఒక 7 తప్ప ఇంచుమించు. ఎలాగ కార్యం జరుగుతుంది? ఎందుకంటే యేసు ప్రభువే మీరు ఉపవాసం ఉండినప్పుడు, ఉపవాసం ఉండదలుచుకుంటే కాదు. ఎందుకంటే ప్రతి క్రైస్తవునికి ఉపవాస ప్రార్థన అనేది అలవాటు వారంలో. అదే సమయంలో ఈరోజైతే ఆచారం లేదు. ఈరోజైతే చాలామంది ఉపవాస ప్రార్థన అని టైటిల్ ఉంటుంది. మీటింగ్ వస్తారు, కూర్చుంటారు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్గా, బ్యాచ్గా, గ్రూపులు వెళ్ళి తిని వెళ్తారంట. అది ఉపవాస ప్రార్థన అంటారంట. అలా కాదు. ఉపవాసం అన్నప్పుడు నిజంగా దేవుని మీద తగ్గించుకుని, దేవుని ముందు త్యాగపూర్వకంగా, ఇదిగోండి నన్ను నేను అణుచుకుంటూ, నా శరీరాన్ని అణుచుకుంటూ నీ దగ్గరకు వస్తాను. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో చూసినప్పుడు యేసు ప్రభు అంటాడు, మీ భక్తి పరిసెల భక్తి కంటే అధికంగా ఉండాలి. పరిచయలో వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటారు తెలుసా? 2 సార్లు. అంటే నువ్వు కనీసం ఎంత ఉండాలి? 3 సార్లు. 3 సార్లు ఒక పూట తినకపోతే ఏమైనా అయిపోతుందా? అబ్బా, ఈరోజు చాలామంది డైటీషియన్ దగ్గరికి వెళ్ళి డైట్లు తీసుకుంటారు. ఏంటంట? ఇంటర్మిటెంట్ ఫాస్ట్. వాట్ ఈస్ ఇంటర్మిటెంట్ ఫాస్ట్? ఒక రోజుకి ఒకసారి తింటాడంట. ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ స్ట్రాంగ్ అంటాడు. నువ్వేంటి కనీసం వారానికి 3 పూటలు అంటే 3 సాయంత్రాలు కనీసం మానేయ అంటే చచ్చిపోతానంటున్నావు, నేను ఉండలేను అంటున్నావు. అంటే శరీరము నిన్ను అంత వెళ్తాను అనమాట. శరీరం నీ పైన అంత అధికారం ఉందన్నమాట. శరీరము బలిసి ఉందంటే శరీరాన్ని నేను పెట్టాలి, పస్తు పెట్టాలి. నువ్వు శరీరం బలిసి ఉన్నది, శరీరం నా మీద ఎగురుతుందనా అంటే చేయాల్సింది ఫాస్టింగే. నువ్వు అది కాక ఇంకా ఇచ్చావు, ఒక డిజైర్స్ ఇంకా ఇచ్చావు అనుకో, ఇంకా పైకి ఎక్కుతుంది. ఈరోజు చాలామంది చూడండి, శరీర క్రియల పైన జయం లేదు, శరీర ఇచ్చల పైన జయం లేదు, శరీరానికి బానిసలుగా బ్రతుకుతున్నారు. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీ జీవితంలో నిజంగా ఒక బ్రేక్ త్రూ చూడాలంటే ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, ఈ 2 ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. మన అపవాదిని పోరాడుతున్నాం. వీఆర్ ఫైటింగ్ ది ఎనిమీ. అపవాదిని పోరాడుతున్నాము. పోరాడేవారు గ్రహించాలి, ఉపవాస ప్రార్థన శక్తి, ఆ లెవెల్ వేరు, అధికారం వేరు, ఆ బలం వేరు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు తన శిష్యుల్ని పిలిచి ఆ 70 మందికి ఆయన అధికారాన్ని ఇచ్చాడంట. హీ గేవ్ దమ్ రైట్స్. దేనికి? ఆయన నామంలో వారిని స్వస్థపరుస్తానికి, అపవిత్రాత్మల నుంచి బాధించబడుతున్న, దురాత్మలు పట్టిన ఉన్న వారిని విడిపిస్తానికి దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చాడంట. అంటే దెయ్యాన్ని ఎల్లగొడటానికి, స్వస్థపరుస్తానికి అధికారాన్ని ఇచ్చాడంట. కానీ దాని తర్వాత చూస్తాం, యేసు ప్రభు ఆరోహణ కొండ మీద దిగి వచ్చేటప్పటికి, ఏమవుతుందంటే, ఒక తండ్రి ఒక కుమారుణ్ణి ఆయన శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ శిష్యులు ఎవరో అప్పటికే అధికారం కలిగిన వారు, అపవిత్రాత్మలను పారదోలటానికి, దురాత్మలని పారదోలటానికి. కానీ ఆ శిష్యులందరూ కలిసి ఒక్క బిడ్డని విడిపిస్తానికి ప్రయత్నం చేస్తున్నారంట. ఏ మాత్రం అవ్వట్లే. అప్పుడే యేసుప్రభు వచ్చాడంట. యేసుప్రభు వచ్చి అక్కడ చూసేటప్పటికి తండ్రి అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను నా కుమారుణ్ణి. అగ్ని చూస్తే అగ్నిలో పడేస్తున్నాడు, నీరు చూస్తే నీళ్ళలో పడేస్తుంది. ఈ ఆత్మ, ఈ దురాత్మ. నీ వలన ఏమనవుతే చెయ్యి, నీ వలన ఏమనవుతున్నా నమ్ముతే నమ్మడానికి అన్నీ అవుతాయి. నమ్మమంటున్నాడు యేసుప్రభు. దాని తర్వాత ఒకే మాటతో ఆ బిడ్డని విడిపిస్తాము, ఆ దురాత్మ నుండి విడిపిస్తాము, బాగుపడతాం చూస్తాం. కానీ శిష్యులతో అంటాడు యేసుప్రభు, అల్ప విశ్వాసాలారా ఇంకెంత కాలం మీ మధ్య నేను ఉండాలి? జ్ఞాపకం చేసుకుందాం. యేసుప్రభు అలా అన్న తర్వాత ఆ బిడ్డను విడిపిస్తాడు. దాని తర్వాత శిష్యులు ఆయన అడుగుతారు, మేమెందుకు ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం?
మేమెందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే యేసు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటి? ఈ దయ్యాలు మామూలుగా పోవయ్యా, నీకు అధికారం ఉంది రైటే, నీకు పవర్ ఉంది రైటే, కానీ ఎలాంటి దయ్యాలు మామూలుగా పోవో, ఈ దయ్యాలు ఉపవాస ప్రార్థన శక్తి ద్వారా మాత్రమే పోతాయి. ఎక్కడ ఒకసారి చదువుదాం, మార్క్ 9:29 చదువుదాం. అందుకు ఆయన ప్రార్థన వలన ఉపవాసం వలననే కానీ మరి దేని వలనను ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యము అని వారితో చెప్పెను. ప్రార్థన, ఉపవాసము వీటి ద్వారానే కానీ మరి దేని వలన, దేర్ ఇస్ నో అదర్ సెకండ్ ఛాన్స్, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఏమన్నారంట? ప్రార్థన, ఉపవాసం. అందుకే నేను అడిగాను, నేను ఇందాక ఎంతమంది కనీసం ఉపవాసం ఉన్నారంటే ఎవరు ఎత్తలేదు. నాకు అనిపిస్తుంది, హౌ కెన్ గాడ్ డూ? ఈరోజు దేవుడు వచ్చి ఇక్కడ చెప్పలేమో, అల్ప విశ్వాసాలారా ఇంకెంతకాలం మీ మధ్య ఉండాలి? ఇదిగో నా నామంలో మీకు అధికారాన్ని ఇచ్చాను, ఇదిగో నా వాక్ మీకు ఉంది, నా వాక్ శక్తి మీకు ఉంది. ఇదిగో మీరు విశ్వాసం ఉంచినట్లయితే, విశ్వాసం ఉంచిన వాడు ఉపవాసం ఉంచే ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కడు విశ్వాసం ఉంచేవాడు. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు తను అణుచుకునేవాడు, హీ బిలీవ్స్ సంథింగ్. నేను ఉపవాసం ఉన్నప్పుడు కార్యం జరుగుతుంది, విశ్వసిస్తున్నాడు. ఈరోజు చాలామంది ఉపవాసం విలువ తెలియట్లే, ఉపవాస ప్రార్థన శక్తి తెలియట్లే. ఓ మాట జ్ఞాపకం చేసుకోండి, ఉపవాసం ఉంటాం, దేవునికి మనల్ని దగ్గరగా తీసుకొస్తాం. ఇంకో మాట చెప్పాలంటే దేవుని దగ్గరగా మనం వెళ్తాం. మన ఉపవాసం ఉన్నంత మాత్రాన దేవుడు ఏదో స్పెషల్ ఫేవర్ అని కాదు. మనం ఉపవాసం ఉన్నప్పుడు మన వెజల్ లేకపోతే మన పాత్రని మనం దేవుని శక్తితో నింపబడటానికి అవైలబిలిటీ చూపిస్తాం. ఉపవాసం ఉన్నప్పుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి, ఉపవాసం ఉన్న ప్రతిసారి దేవునికి దగ్గరగా చేరతాం. ఇంకో మాటలు చెప్పాలంటే ఫాస్టింగ్ అట్రాక్ట్స్ స్పిరిట్స్. చాలామంది నేను ఉపవాసం ఉంటానని ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థనలు చేయరు, మౌనంగా కూర్చుంటారు, గొడవలు పెట్టుకుంటారు, ఫోన్లు మాట్లాడుకుంటారు, అనవసరమైన టీవీలు ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు. అటువంటి వారికి దెయ్యాలు పడతాం చాలాసార్లు చూసా. మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకు? నువ్వు ఉపవాసం ఉన్నావు, యు ఆర్ అట్రాక్టివ్, విచ్ మీన్స్ వల్నరబుల్. ఆ సమయంలో నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయట్లా, ఏం చేస్తున్నావు? లోకాన్ని పిలుస్తున్నావు. లోకం అంటే ఎవరు? వస్తాడు వాడు, లోకాధికారి. నా కొరకు ఎదురు చూస్తున్నావా? ధారాళంగా వస్తాను, ధారాళంగా నింపుతాను నిన్ను. కొంతమంది ప్రార్థన చేస్తానని ప్రార్థన చేయకుండా ఉపవాసం మాత్రం ఉండి కేవలం ఏదో పనులు చేసుకుంటా ఉంటారు. అలా కాదు. నువ్వు ఉపవాసం అన్నావు, ప్రార్థన చేయలేకపోతే దయచేసి ఉపవాసం ఉండదు. ఇట్ ఈస్ ఫర్ యువర్ సేఫ్టీ. ఎందుకంటే ఉపవాసం అన్నవాడు దేవుని దగ్గర రాకుండా ఉపవాసం ఉన్నానని బయట కూర్చొని ఉంటే దెయ్యమే పట్టుకుంటుంది. బైబిల్లో చూసినప్పుడు అండి, ఉపవాస ప్రాముఖ్యత, ఉపవాస స్థానము ఎంతో ఘనంగా కనబడుతుంది. దేవుడు అంటే ఇంకో మాట చెప్పాలంటే చాలామందికి ఉపవాసం, ఐఎమ్ ట్రైంగ్ టు అడ్రస్ కామన్ ఇష్యూస్. చాలామందికి ఉపవాసం అంటే ఎందుకు ఉపవాసం అంటారు? ఎందుకు దేవుని దగ్గర ధర్నాలు చేస్తారు? ఒకరు ఇట్లా అడిగారు నన్ను, ఏంటంట ఉపవాసం ఏంటంట? ఎందుకంటే వారికి తెలిసిందంట వాక్యం కాదు, వారు ఎప్పుడు వాక్యం చదవలేదేమో. వారు చూసింది ఏంటి? గవర్నమెంట్ రేట్ పెంచితే, లేకపోతే ఏదైనా యూనియన్లు ఏదైనా మారితే వెంటనే ఏం చేస్తారు? అందరూ రోడ్లకు వెళ్ళి ధర్నా, స్ట్రైక్. రేట్లు పెరిగాయి, స్ట్రైక్, పలానా అయింది, ధర్నా. మాకు జస్టిస్ జరుగుతూనే కానీ ధర్నా ఆపం. ఫాస్టింగ్ ఈజ్ నాట్ ధర్నా. ఎందుకంటే ధర్నా చేసినప్పుడు వాళ్ళు తినకుండా కూర్చుంటారు కదా, అదే ఉపవాసం అనుకుంటారు పిచ్చోళ్ళు కొంతమంది. అలా కాదు. బైబిల్ ప్రకారం ఉపవాసం అన్న మాట ప్రతిసారి సాదృశ్యం ఏంటంటే తగ్గించుకుంటాం. ఏంటి ఆ మాట చెప్పండి మీరు? తగ్గించుకుంటాం. మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుని ముందు తగ్గించుకుంటాం. దేవుని వాక్యలో చూసినప్పుడు తగ్గించుకో అంటాడు దేవుడు, ఉపవాసం అంటారు. లేకపోతే బైబిల్లో చూస్తాం తగ్గించుకునే ఉపవాసముతో అన్న మాట చూస్తాం. ఉపవాసం అన్న ప్రతిసారి హంబ్లింగ్, తగ్గించుకుంటాం. నీ శరీరం తగ్గించుకుంటాం చాలా కష్టం. నీ శరీరం ఎప్పుడు నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. కానీ అలాంటి సమయంలో నువ్వు కానీ తగ్గించుకుని వస్తున్నావు అన్న రుజువు, దేవా ఇదిగోనే ఉపవాసంతో నీ సన్నిధిలోకి వస్తానయ్యా. దేవుడు, గాడ్ ఈస్ ఇంట్రెస్టెడ్ డూయింగ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు తగ్గించుకున్నావు కాబట్టి నేను కార్యం జరిగిస్తా.
నువ్వు తగ్గించినావు కాబట్టి నేను మార్గాన్ని తెరుస్తా. నువ్వు తగ్గించినావు కాబట్టి, నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి నువ్వు నూతన ప్రారంభిస్తా. ఉపవాసం ఎప్పుడు వాక్యానుసారంగా తగ్గించుకుంటానికి సాదృశ్యం. అందుకని ఉపవాసం ఉన్నవాడు తగ్గించుకోవాలి. యేసుప్రభు చెప్తాడు ఉదాహరణ, ఈ పరిశీలన ఎలా ఉంటారంట, ఉపవాసం ఉన్నానంటారు కానీ వీధుల్లో నిలబడి 10 మందికి నేను ఉపవాసం ఉన్నా చూపించుకుంటాం. అది తగ్గించుకుంటామా? నేను కాబట్టి ఎంత మంచోన్నో ఆ విషయంలో అడ్రస్ చేస్తాను అంటారు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు గదిలోకి వెళ్ళి నీ తలకు నూనెనంటే గదిలోకి వెళ్ళి ఏం చేయాలి, నువ్వు రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. మళ్ళీ కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు రహస్యంగా చేయమన్నాడు కదా యేసు ప్రభు. దట్ ఈస్ పర్సనల్ ఫాస్ట్. బైబిల్లో 3 రకాల ఫాస్టింగ్ ఉంటుంది. ఒకటి వ్యక్తిగత ఉపవాసం, రెండోది సంఘంగా చేరే ఉపవాసం, మూడోది దేశంగా చేరే ఉపవాసం, కమ్యూనియన్. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని అన్న మాటకి ఉపవాసం ఉండి వారి చెడు మార్గాల్ని విడిచి నా మొహాన్ని వెతికితే దేవుడు ఏమంటున్నాడు, దేశాన్ని స్వస్థపరుస్తాం. అక్కడ కలిసి వస్తాం. కలిసి బైబిల్లో చూస్తాం, మనం అనేకసార్లు చూస్తాం. బైబిల్లో సమూహంగా ఇశ్రాయేలీయులందరూ రథ దినాన్ని ప్రకటించి వారు ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెడతాం చూస్తాం. ఈరోజు మేము జ్ఞాపకం చేస్తున్నానండి, కుటుంబాలకు ఉపవాసం ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబం కలిసి ఉపవాస ప్రార్థన చేసిన రోజున ఆ కుటుంబంలో దైవ శక్తి ఉంటుంది చూడండి. యజమాని దగ్గర నుండి పిల్లడి వరకు ఉపవాసం ఉండి, దేవా మా కుటుంబాన్ని మార్చయ్యా, మా కుటుంబ స్థితిని మార్చు ప్రభా, మా కుటుంబంలో విడుదల దయచేయ్యా, మాకున్న ఈ బంధకాలు విడిపించాయా, మాకున్న ఈ అప్పులను తీర్చాయ్యా. ఆ కుటుంబం కానీ ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి కావాలంటే. ఆ కుటుంబం చెప్తున్నావు ఏంటి తెలుసా, నువ్వు మా రాజేసయ్యా, నువ్వు మా రాజుదేవా, ఈ కుటుంబానికి దిక్కు నీవేనయ్యా, నీ పాదాల దగ్గర తగ్గించుకుంటూ వస్తున్నామయ్యా అంటే నిశ్చయంగా అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు దేవుడు. దీనులకి దగ్గర ఉంటాడంట, దీనుల్ని హెచ్చిస్తాడంట, గర్విష్ఠులను అణగదొక్కుతాడంట. సో ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఉపవాసం అన్న ప్రతిసారి దేవునికి దగ్గరగా చేరే అవకాశం ఉంటుంది. కానీ ఉపవాసము బైబిల్లో చూసినప్పుడు యోవేలు గ్రంథము 2:12 ఒకసారి చదువుదామండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అక్కడ మాట చూసే ముందు యోవేలు 1 లేకపోతే 2:1 నుండి చదువుకుంటూ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకుండా దేవునికి అవిధేయులుగా వెళ్ళి దేవుని కోపాన్ని రేపి దేవుని మీద ఆధారపడకుండా వారి ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు దేవుడు తన సైన్యంలో మిడతలను పంపిస్తాడంట. 3 రకాల మిడతలు. వీరు వచ్చి మొత్తం కొట్టుకుని వెళ్ళిపోతారంట. ఉన్నన్ని నాశనం చేసిపోతారు. ఒకటి మిగిల్చింది ఇంకోటి తినేస్తాం. మొత్తానికి ఏమి లేకుండా అంత నాశనం అయిపోయింది. వారు కీడులో, నష్టంలో, కరువులో, బాధలో ఉన్నారు. దేవుడు దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు అంటాడు, కనీసం ఇప్పటికన్నా మీ అవిధేయతను విడిచి, మీ చెడుతనాన్ని విడిచి, మీ స్వార్థాన్ని విడిచి మీరు కానీ ఉపవాసం ఉంటే, అదే చూస్తున్నాను, కనీసం ఇప్పుడైనానో దేవుడు ప్రకటిస్తున్నాడు. అక్కడ ఏంటి, మీరు తిరిగి నా దగ్గరకు వచ్చి చదవండి అన్నమాట. 12th verse. ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఉపవాసం ఎలా ఉండాలంట? ఉపవాసం అంటే కేవలం పస్తుంటాం కాదు. ఉపవాసంతో కన్నీరు విడుచుచు, పశ్చాత్తాపడుతూ, దుఃఖించుచు, నేను చేసింది తప్పు ప్రభా, నా జీవితం పాపమయ్యా, నేను చేసింది చెడు కార్యమయ్యా, లేకపోతే నాకు ఈ పలానా కష్టం వచ్చిందయ్యా, నాకు పలానా నష్టం కలిగింది ప్రభా, అపవాది ఈ రీతిగా నా బిడ్డను దోచుకున్నాడయ్యా, లేకపోతే నా కుటుంబాన్ని పాడు చేస్తున్నాడయ్యా, నాకు వివాహ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు ప్రభా. దుఃఖిస్తూ, రోధిస్తూ మనఃపూర్వకంగా ఆయన దగ్గరకు వస్తే, హోల్ హార్టెడ్లీ మనఃపూర్వకంగా ఆయన దగ్గరకు వస్తే దేవుడు అంటాడు, నేను కార్యం జరిగిస్తా. అదే 15వ వచనం చదవండి. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానమును చేయు బిడ్డలను తోడుకొని రండి, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను, యెహోవాకు పరిచర్య చేయు యాజకులను మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు
యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారు దేవుడు ఏమాయను అందురు కదా అని వేడుకొనవలెను. ఇంకా మనం చూస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ చూద్దాం, ఎవరందరూ ఉపవాసం ఉండాలి. ఇక్కడ చక్కగా రాయబడి ఉంది, రథ దినాన్ని ప్రకటించండి, ఉపవాసం అనే రోజుని ప్రకటించండి, ప్రజలందరినీ తోడుకుని రండి, అసెంబ్లీ అందరు కలవండి. ఉపవాసం కేవలం రహస్యంగా మాత్రం కాదు, వ్యక్తిగత ఉపవాసం వేరు, ఇక్కడ ప్రజలందరూ చేరవలసిన ఉపవాసం వేరు. ఇక్కడ వీరందరూ చేరాలంట. వీరిలో పెద్దలేమి అంటే పెద్దవారంటే వృద్ధులు ఉండాలంట, పిల్లలు ఉండాలంట, ఇంకా పాలు తాగే బిడ్డలు కూడా ఉండాలంట. పాలు తాగే బిడ్డకి పేల దేవుడు అంటాడు తగ్గించు. ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఏంది నువ్వు చేయగలిగింది? ఈరోజు మన లాజిక్స్ అంటారు, అయ్యో నేను ఏంటంటే దేవుడు అన్నాడు రా తగ్గించు. దేవుడు చెప్తున్నాడు ఆ మాట, డిక్లేర్స్ ద లార్డ్. పాలు తాగే బిడ్డలతో పాటు రావాలంట. ఇంకేంటి, పెళ్లి కుమారుడు రావాలంట. పెళ్లి చేసుకుంటున్నాం కాదు, ఫస్ట్ వచ్చి పశ్చాత్తాపడు, లేకపోతే నీ కుటుంబం నాశనం. నీ పితృపారంపరమైన వ్యర్థమైన అలవాటులు, పితృదోషములు, పాపము, కీడు, నష్ట, శాపములు అన్నీ నీ మీద వెంటాడుతున్నాయి కదా. ఉపవాసంతో అన్ని కొట్టిపడే స్వతంత్రతతో నూతన ప్రాణంలోకి వెళ్ళు. పెళ్లి కుమారుడు ఏంటి, పెళ్లి కుమార్తె ఏంటి? అమ్మా అలంకరించుకుంటాం కాదు, జీవితాన్ని సరిదిద్దుకో. ఇక్కడ ఫస్ట్ ఉపవాసంతో ప్రభు దగ్గరకు రా. నెక్స్ట్ ఇంకెవరు ఉండాలంట? యాజకులు ఉండాలంట. యాజకులు ప్రార్థన చేయాలంట. ఇంకా పరిచారకులు అక్కడ నిలబడాలంట. వారందరూ ఏడుపుతో, వేదనతో, రోదనతో దేవా కనికరించయ్యా, అలాగ ప్రార్థన చేస్తే నిశ్చయంగా దేవుడు కార్యం జరిగిస్తాడంట. దయచేసి స్థలం ఉంచుతామండి, ప్రార్థన చేద్దాం. వచ్చిన ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దేవుణ్ణి అడుగుదాం, దేవా నా విశ్వాసాన్ని అధికపరిచయ్యా, నీ సన్నిధిలో చేరాలని ఆశ ఉంది ప్రభా, నీ సన్నిధిలో చేరి ప్రార్థన చేయాలని ఆశ ఉంది ప్రభా. నాకు కావాల్సిన ప్రేరేపణ దయచేయి, వాంఛ దయచేయి, శక్తి దయచేయి. ఈ సమయంలో మాకు కావాల్సిన అవకాశం దయచేయి. అపవాది మా అవకాశాలు ముయ్యాలని ఎంతగానో ప్రయాసపడుచుండగా దేవా, నువ్వు అద్భుత కార్యం జరిగించే దేవుడు అయ్యా, నువ్వు అద్భుత కార్యాన్ని జరిగించే దేవుడు అయ్యా, నువ్వు నూతన తలుపులు తెరవగలిగిన దేవుడు అయ్యా. మా జీవితాల్లో ఉజ్జీవం కావాలయ్యా. ఈడెంతో మంది జీవితాలు ఎండిన స్థితిలో ఉన్నాయి, ఎండిన బ్రతుకులుగా ఉన్నాయి. దీవెన లేని, ఫలము లేని, ప్రయోజనము లేని, ఏ మాత్రము వర్ధలింపు లేని జీవితాలు ఉన్నాయి. చూడు ప్రభువా, ఒకసారి నీ ఆత్మను మా పైన కుమ్మరించయ్యా, నీ ఆత్మ వర్షాన్ని మా పైన కుమ్మరించు ప్రభువా. దేవా నేను ముందు తగ్గించుకుంటూ, దేవా కార్యములు జరిగించాలని, నీ కార్యములు జరిగించాలని, నీ త్రోవలో నడవాలని, నీ వాగ్దానాలు పట్టుకుని, నీ వాగ్దానాలు స్వతంత్రించుకుని, నీ వాగ్దానాలు పట్టుకుని నడవాలని ఆశతున్నాం ప్రభా. అయ్యా కార్యం జరిగించాయా దేవా, కరుణ చూపి, కృప చూపి ప్రభా. ఉపవాస ప్రార్థన శక్తిని మా జీవితంలో అనుభవించాలి, ఈ ఆలయంలో అనుభవించాలి. ఇట్స్ టైమ్ ఫర్ రివైవల్ లార్డ్, వీ నీడ్ రివైవల్ లార్డ్, ఫ్రెష్ అనాయింటింగ్ లార్డ్, నూతన అభిషేకం కావాలయ్యా. దేవా నువ్వు ఎక్కడికి నడిపించినా కూడా, ఏ స్థలాన్ని నడిపించినా కూడా ఆకాశంలో తెరవబడతాం చూడాలయ్యా, నీ అగ్ని దిగి వస్తాం చూడాలయ్యా, నీ ఆత్మ నింపుదల చూడాలి ప్రభా, నీ పరిశుద్ధాత్మ సంచారాన్ని అనుభవించాలి ప్రభా. చూస్తున్నామయ్యా, నీ ఉద్యమాన్ని అనుభవించాలని, తిరిగి లెగాలని, జీవం కలిగిన వారుగా, శక్తి కలిగిన వారుగా, ఫలించే జీవితములు కలిగిన వారుగా ఉండాలని ఆశపడుతున్నామయ్యా. అయ్యా నీ ఆత్మను కుమరించయ్యా, నీ ఆత్మశక్తిని కుమరించు ప్రభా. అయ్యా నీ విడుదల కార్యాలను జరిగించు ప్రభా. ఇదిగోనయ్యా ఎంతోమంది ఎండిన పరిస్థితుల్లో, ఎండిన జీవితాల్లో దేవా, ఏమాత్రం దీవెన లేని పరిస్థితుల్లో, చేతకాని పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారయ్యా. దేవా చూడయ్యా, కరుణించయ్యా, జాలి కనికరము చూపించే దేవా. ఇదిగోనయ్యా నీ జాలి మా పైన అనుగ్రహించు దేవా. ఇదిగోనయ్యా ఈరోజు ఎవరైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రార్థనకి జవాబు దయచే. ఎవరెవరైతే హృదయంలో నిర్ణయించుకుని నేను ఉపవాసం ఉండి దేవుడి ముందు తగ్గించుకుని ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారో ప్రభువు ఒక నూతన ప్రారంభం దయచేయి, వారి జీవితంలో అవకాశం దయచేయి, శక్తిని దయచేయి. అయ్యా నీ ఆత్మ ద్వారంగా పురికొల్పయ్యా,
నీ సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ దయచేయ, నీ సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ దయచేయ. నీ ఆత్మీయ శక్తితో దేవా వారు నింపబడినట్లుగా, దాన్ని బట్టి నీకు దగ్గరగా జీవించినట్లుగా, నీ చిత్తంలో నీ మార్గంలో సాగునట్లుగా, నీ అద్భుత కార్యాలు వారి జీవితంలో రుచి చూచినట్లుగా దేవా, నీ ఘనమైన కార్యాలు వివరించి వారిగా, నీ సహాయముతో వర్ధిల్లే కృపణ కలిగిన వారిగా చేయమని వేడుకుంటాను ప్రభా. దేవా నీవే ప్రతి విషయంలో మేలు జరిగించి, ప్రతి విషయంలో జయం అనుగ్రహించి, ప్రతి విషయంలో మార్గాన్ని సఫలపరచమని ప్రభు యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.